నేను ఆయన దర్శనం చేశాను. చెయ్యగానే నాకున్నటువంటి సమస్త పాపరాశి ధ్వంసం అయిపోయింది. ఎందుకని అంటే కలియుగంలో కలిపురుషుడి యొక్క లక్షణం ఏమిటంటే పాప ప్రచోదనం చేస్తాడు. బాగా పాపములు చేసేటటువంటి అనురక్తి కల్పిస్తాడు. ఇంద్రియముల యొక్క సంతోషం కోసం, మనసుకి ఉల్లాసంగా ఉండడం కోసం పాపములు చెయ్యాలన్న బుద్ధి ఎక్కువ కలుగుతుంది కలిపురుషుడి వల్ల. పూర్వకాలంలో అయితే, మిగిలిన యుగాల్లో అయితే రాక్షస సంహారం చేయడం శ్రీ మహావిష్ణువుకి తేలిక. ఎందుకంటే రాక్షసులకు ఒక ఉపాధి ఉండేది. ఆ ఉపాధిలో ఉన్న రాక్షసులందరినీ ఆయన అనేక అస్త్రములు ప్రయోగించి ఒక అవతారంగా వచ్చి సంహరించాడు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. కలియుగంలో రాక్షసులకు శరీరం లేదు. మరి వాళ్ళు ఎక్కడుండాలి అంటే మనుష్యుల యొక్క మనసులలో ఉండాలి అని నిర్ణయం. ఎప్పుడు అవకాశం కలిగితే అప్పుడు మనిషి మనసులో ఉన్న రాక్షసుడు విజృంభిస్తే మనిషి రాక్షసుడైపోతాడు.